హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పునుగులు. ఈ పునుగులు చాలా క్రిస్పీగా ఉండడమే కాకుండా లోపల చాలా సాఫ్ట్గా మరియు టేస్టీగా కూడా ఉంటాయి. మనం స్ట్రీట్ స్టైల్ బండిపై చేసే పునుగులు సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక 2 కప్స్ వరకు ఇడ్లీ పిండికి ఒక 3/4 కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పిండిలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 3 వరకు మిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇడ్లీ పిండిని ఒక 2-3 డేస్ బాగా పులిసిన తర్వాతనే యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తేనే ఈ పునుగులు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఇడ్లీ పిండి కనుక ఒకవేళ లూజ్ అయితే కొద్దిగా మైదా ఎక్కువ యాడ్ చేసుకోండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక చిన్న పునుగుల్లా వేసుకోండి. మీరు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వీలైనన్ని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టడం వలన త్వరగా మాడిపోతాయి, లోపల కాలవు. ఇప్పుడు ఇలా 2 వైపులా బాగా తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ పునుగులను ఇడ్లీ పిండి మిగిలినప్పుడు మనం పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా త్వరగా సింపుల్గా చేసి పెట్టవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పునుగులను వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ పునుగులను ఇడ్లీ పిండితోనే కాకుండా మిగిలిన దోశ పిండితో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు పల్లి చట్నీతో కానీ లేకపోతే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పటివరకు నా ఛానల్ని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.